వైఎస్ఆర్సీపీలో ఇద్దరు నాయకుల బయోడేటా, పొలిటికల్ కెరీర్, ప్రవర్తన సేమ్ టు సేమ్ ఉంటుంది. వీళ్ళిద్దరూ జగన్ కు వీరభక్తులు, జగన్ కు అత్యంత ఆప్తులు. ఇద్దరిది గ్రామీణ నేపథ్యం, ఇద్దరు వివాదాలకు కేంద్ర బిందువులే. ఇద్దరికి లేడీస్ వీక్నెస్ ఉంది అనే ప్రచారం ఉంది. ఇద్దరికి నోటి దూల కూడా ఎక్కువే. జగన్ అండదండలతో రెచ్చిపోయిన వారే. ఆ ఇద్దరు ఎవరో కాదు, హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబు, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్. అయితే ఇద్దరిలో ఒక తేడా ఉంటుంది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అనంతబాబు సుమారు 200 రోజులకు పైగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా చెప్పుకూడు తిన్నాడు. దువ్వాడ శ్రీనివాస్ మాత్రం ఇప్పటిదాకా జైలు జీవితం రుచి చూడలేదు గానీ పోలీస్ కేసులు అయితే బాగానే ఉన్నాయి. దువ్వాడకు కూడా ఆ జైలు జీవితం తొందరలోనే దక్కేటట్టు ఉంది. చెడు ప్రవర్తన, చెడ్డ పనుల వల్ల ఇద్దరు రాష్ట్ర ప్రజలకు బాగా సుపరిచితులు. ఇప్పుడు మళ్లీ వార్తల్లోకి ఎక్కారు. ఎమ్మెల్సీ అనంతబాబు రంపచోడవరం ఎమ్మెల్సీ మిర్యాల శిరీష్ చంపేస్తామని పబ్లిక్ గా బెదిరించడం ఇప్పుడు టాక్ ఆఫ్ ద స్టేట్ అయింది. అధికార పార్టీ ఎమ్మెల్యేని బెదిరించడం అంటే ఒక రకంగా కూటమి ప్రభుత్వానికి సవాల్ విసిరినట్టే. అనంతబాబు ఓవర్ యాక్షన్ లా ఉంటే దువ్వాడ శ్రీనివాస్ ఓవర్ యాక్షన్ వేరేగా ఉంది. మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ తనని చంపడానికి ప్లాన్ చేస్తున్నాడని ఎవరో దువ్వాడ శ్రీనివాస్ ప్రేయసి దివ్యల మాధురికి ఫోన్ చేసి చెప్పారంట. శ్రీకాకుళం వస్తున్న దువ్వాడ శ్రీనివాస్ కు ఆ విషయం తెలియడంతో హైవే మీద సీన్ క్రియేట్ చేశాడు. హైవే మీద కార్ ఆపి ధర్మాన బ్రదర్స్ కి ఛాలెంజ్లు చేస్తూ చెలరేగిపోయాడు. ఒకడేమో చంపుతా అంటున్నాడు, ఇంకోడేమో నన్ను చంపుతారా, వచ్చి చంపని చూస్తా అంటున్నాడు. ఇలా ఉంది వీరిద్దరి వ్యవహారం, వీళ్ళ బరితెగింపు మాటలు. ప్రభుత్వం వీళ్ళిద్దరి సంగతి చూడాలి. తన కారు డ్రైవర్ అయిన దళిత యువకుడు సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి శవాన్ని డోర్ డెలివరీ చేసిన వాడు అనంతబాబు. అరెస్ట్ అయి నేరాన్ని అంగీకరించి 210 రోజులు జైల్లో ఉండి వచ్చిన వ్యక్తి అతను బెయిల్ మీద బయట ఉండి కూడా ఇలాంటి బెదిరింపులకు దిగుతున్నాడంటే ఎంత ధైర్యం! అనంతబాబు ఇంకా ఎమ్మెల్సీ పదవిలో ఉండడమే నీచం. ఒక హంతకుడిని ఇంకా ఎమ్మెల్సీగా ఉంచడం వైసీపీ లాంటి క్రిమినల్ మైండ్ సెట్ ఉన్న పార్టీకే చెల్లుతుంది. అధికార పార్టీకి చెందిన ఒక దళిత మహిళా ఎమ్మెల్యేని చంపుతానంటున్న ఇలాంటి వాడికి సరైన ట్రీట్మెంట్ పోలీసులు ఇవ్వాలి. ఇప్పటికే అనంతబాబుని పోలీసులు అరెస్ట్ చేయాల్సింది. ఇలాంటి వాళ్ళు జైల్లోనే ఉండాలి. బయట ఉండడానికి వీళ్ళకి అర్హత లేదు. దువ్వాడ కూడా జగన్ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్లపై అడ్డమైన వాగుడు వాగాడు. ఆ కేసులు ఏమైనాయో తెలియదు. ఇప్పుడు మాత్రం బయట బ్రహ్మాండంగా మాధురితో డ్యూట్లు పాడుకుంటూ తిరుగుతున్నాడు. ఇది చాలదన్నట్లు ఈ మధ్య హైదరాబాద్ శివార్లలో ఓ బర్త్డే పార్టీలో విదేశీ మద్యంతో రచ్చ చేసి తెలంగాణలో కూడా ఫేమస్ అయిపోయాడు. దువ్వాడ శ్రీనివాస్, దివ్యల మాధుర్యల బలుపు, నోటి దూల ఇంకా తగ్గలేదు. అనంతబాబు, దువ్వాడ లాంటి వాళ్లను పెంచి పోషించి ప్రజల మీదకు వదిలింది జగన్మోహన్ రెడ్డి. కూటమి ప్రభుత్వం వచ్చినా ఇంకా వీళ్ళు ఇలా రెచ్చిపోతున్నారంటే వీళ్ళిద్దరి బెండు తీయాల్సిన టైం వచ్చినట్టుంది.